దానివల్ల వివక్ష వల్ల జరిగిన నష్టం ఇక ఇదంతా వచ్చినాక ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన తెలంగాణలో మా బాగా వాగు ఎండిపాయ మొదలుకొని మొత్తం సారాంశం అంతా అది నా పాటల్లో అలసింద్ర ఒక పుస్తకం అంతా అదే. వాగు ఎండిపాయే, చెరువు నిండలేదు, చెరువు మా ఊరు చెరువు వీటిల్లో మొత్తం దుఃఖం అంతా మా ఊరు. నేను ఎక్కడో ప్రపంచం అంటే వేరే వేరే కోసం నా చుట్టూ ఉన్న జీవితాన్ని నేను రాసిన ఎక్కువ. అది మా ఊరు గురించే, మా ఊరు చెరువు, ప్రతి ఊరు ఆ వాగు మా దగ్గర మా ఊరు కాదు. అది ఎందుకు తెలియకుండా ఎందుకు చేసిన అన్నది అవి విపరీతంగా సార్వజనికం అయిపోయినాయి, అన్ని ప్రాంతాలు ఓన్ చేసుకున్నాయి. అది జీవితం ఇక్కడే కాదు, ఓసారి పాడుతున్నప్పుడు మిగతా ఉత్తరాంధ్ర వాళ్ళు చెప్పంటే మాకు ఇట్లాంటి పాటలు రావాలయా, రాయలసీమలు కూడా బండారు స్వామి లాంటి మహాత్ములు రచయితలు ఇలాంటి పాటలు మా దగ్గర రావాలంటే మీరు మార్చుకొని పెట్టుకొని పాడుతున్న పిల్లలట. ఇప్పుడు వాళ్ళ వాడుతున్న రాయలసీమలో అలాంటి స్థితిని మనం ఇక్కడ నీళ్ళు కళనే ఆ నీటి అనేది ఆ కళను చాలా ప్రధానంగా అన్ని 100% అంతకు మించి చెప్పాల్సిందే నీళ్ళది. మిగతా విషయాలు ఏమన్నా భిన్న కవులకు రచయితలకు అంత అర్థం కావు మా ప్రపంచం మాకన్నా. కానీ నేను అనుభవించిన ఈ యొక్క కరువు నుంచి వచ్చిన నీళ్లు చెరువు కలకల్లాడుతుంది. చెరువులో అలల కుప్పల పైన తామరలు తేలాడుతున్నాయి. లేత నిమ్మలతోని లేచిన గొట్టియలం చెరువు చుట్టూ తనే కంచె కాసి కాపాడుకుంటుంది చెరువును. రాతి సరకల్లో నీకు లేత కానుగు పొదలు కొత్త నీళ్ళకేమో నీట మునిగిన తుమ్మ నీళ్ళ కిందికి సిరుగాలి కలలొచ్చి సిందాడుతున్నట్టు ఒక చెరువు దృశ్యం. గాలికి ఆట ఆడుతూ నేలకు తల నుంచి చెరువు నీళ్లను ముద్దాడుతున్న అల్ల తుమ్మ చెట్లు, తర్వాత బెస్తలు, చెరువులు, నీరటిగాళ్ళు. అది ఖచ్చితంగా చెరువులలో ఉన్న మార్పు. నీళ్ళు వచ్చినాయి, కృష్ణా జలాల 10 రోజులు వరద వస్తే ఉప్పించి కొడితే మొన్నటి గ్రీష్మంలో కూడా పిండకూడు పెడితే కూడా పిలిచిన ఒక కాకి రాదన్న తెలంగాణలో, అది మన కరువు పాటలు వచ్చేది. అలాంటి తెలంగాణలో చెరువుల్లో గ్రీష్మ ఋతువు కూడా వసంతం గడిచిపోయి గ్రీష్మ వచ్చిన మామిళ్ళు చిగురేసి మారాకు దొరికి మంచి తెమ్మరగరి శిశిర వెనక్కి దొరికి కాడకు మూడేసి కాయ పిందెలు చనువంచి పాల్చి తలలో చెందవున్న రోజుల్లో ఇప్పుడు ఆ గ్రీష్మాన్ని పక్కకు దొరికే కాలం, గ్రీష్మం ఉన్న కాలంలో ఆ మాడి పిందెలు కూడా మాడి పండ్లకు కావలసిన నీరు పూతేమవుతున్నాయి. నీళ్ళు ఉంటేనే తేమ ఉంటుంది, పళ్ళల్లో కాంతి ఉంటుంది. నీరు లేనిది ఏది ముఖంలో కానీ మనుషులకైనా ఆ జలకళ భూతల్లికి కానీ పశుపక్షాదులకు కానీ మనుషులకు కానీ దాంతోపాటు ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే పశుపక్షాదులు వృక్షజాలం జీవ సంపత్తుని దైవికంగా మన పెద్దలు చెప్తారు వేదం, ఆ వేదం నాకు తెలియదు కానీ అది అట్లాంటివి ఉండదు. అది వాళ్ళ తెలంగాణలో ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. అది ప్రతిపక్షాలైనా ఎవరైనా దాన్ని ఒప్పుకొని కదా నీళ్ళ ఎందుకంటే ప్రతి ఒక్కరు కనపడే సత్యం. అది చాలా అపురూపంగా నీళ్ళ విషయంలో వాళ్ళు చైనాలో ఏదో కట్టినా అది వాళ్ళకి నిజం కూడా. నా ప్రాజెక్ట్ నేను శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు నేను 6వ తరగతి మీద ఉన్న కట్టంగా 10th అయిపోయింది. 6 నుంచి మొదలైతే 7వ తరగతి మొదలైతే 7, 8, 9, 10 ఇంటర్మీడియట్లో నా ఇంటర్మీడియట్లో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిపోయింది. మేము ఉసుకలారలో పోయి శ్రీశైలం ప్రాజెక్ట్ నీకుపోతున్నాం మా దగ్గర అనక. కానీ కాళేశ్వరం కానీ చెరువులు కానీ కాకతీయ ఎత్తిపోతల పథకం అయితే అది నేను మొన్న దగ్గర పోయి చూసినాను. తర్వాత మిషన్ కాకతీయ ఉంది, మిషన్ కాకతీయ వల్ల చెరువులో పూడిక తీయటం. తర్వాత ఈ నీళ్ళు ఎత్తిపోతల మిషన్లు అన్నీ అది ఎట్లా ఎత్తారు ఎట్లా వస్తారు అనేది నీళ్ళు వస్తాయి ఓకే. వాళ్ళ సమాధానం లేకపోతే ఈయన ఉండేది మా నల్గొండ జిల్లాలో దుశ్చల సత్యాన్ని ఊకే పిలిపించారు. అప్పుడు జలసత్తారంటే పురుషోత్తమ రెడ్డిని పిలిపించి అలివేలు మేమంతా జలసాన సమితి మీటింగ్ పెడుతున్నాయి. మా తన బాలరాము భాస్కర్ రావు అని పెట్టి మీటింగ్లు ఊకే కృష్ణారెడ్డి గారు, కలవకుర్తి కృష్ణారెడ్డి గారు, నేను అందులో మెంబర్ను. ఆయన పేరుతో పుస్తకం వచ్చి రామ్మోహన్ గారు అని ఒక రచయిత, మంచి ఒక విప్లవ మేధావి. కానీ ఆయన ఈ నీళ్ళకు పాలన రాసి పుస్తకాలు ఈ పాటలన్నీ పాడేది. కానీ అది ఇవాళ ఆయన రామ్మోహన్ సారే చనిపోయే ముందు చూసినాడు నీళ్ళు వచ్చినాయి. అది అందరూ రాజకీయాలకు అతీతంగా చెరువు నీళ్ళు రావటం, దాని చుట్టూ జీవన విధానం మారటం, చేపలు ఎగరటం, వెన్నెల కాంతులు అంటాం, చల్లని పిల్లగాలుడు. అప్పుడు పద్యాలు చల్లని పిల్లగాలుడు పాడుకునే ఊహంగా చక్కగా విచ్చిన పూలు చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో నుల్లసమాడు నాకసము వ్యూహములంజను పక్షు సౌదలు మెల్లగా మింటదారు చిరుమేఘము. ఇక్కడ నీళ్ళుంటే ఆ మేఘానికి కూడా చల్లదనం వస్తుంది, ఆ పక్షులు ఉంటాయి. అది వాళ్ళ తెలంగాణ గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరు చెరువు నుండి పొంగుతూ పారుతూ జీవకళతో ఉన్నాయి. అందులో అద్భుతం. ఇంకా థ్యాంక్ యూ. ఒకనాడు మీరు రాసిన ఒక పాట ఆనాటి గవర్నమెంట్నే కూల్చేసింది. పల్లె కన్నీరు పెడుతుందే అన్న పాట
అసాధారణమైన పాట. అంటే ఒక రెండు వాక్యాల్లోనే పల్లె జీవితం, పల్లెల్లో ధ్వంసం అయిపోయిన జీవన విధానం, వృత్తులు, పల్లె జనాల బాధలు ఇవన్నీ కూడా మీరు కళ్ళకు కట్టినట్టు ఆ రోజు పల్లె కన్నీరు పెడుతుందంటే ఆనాడు నిజంగా కూడా చాలామంది ఏడ్చిండ్రు. ఏడ్చి ఆ ప్రభుత్వం నిజానికి ఆ వరదలో, ఆ కన్నీటి వరదలో కొట్టుకొని పోయిన పరిస్థితి. మరి స్వపరిపాలన వచ్చిన తర్వాత దాదాపుగా ఈరోజు 10 ఏళ్ళు కావస్తా ఉంది. ఈ 10 ఏళ్లలో మరి పల్లె కన్నీరు పెడుతుంది అన్న గోరెటం కన్నా ఈరోజు పల్లె ఏమంటుంది అంటే ఏం చెప్తారు? అయితే పల్లెకన్నీరు పాట అప్పుడు రాసిన నేపథ్యం 96 ప్రాంతంలో సరళీకరణ, ఆర్థిక విధానాలు, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నామో అప్పుడు వాటి గురించిన పూర్తి పరిపూర్ణమైన అవగాహన లేదు. అప్పుడు పాలగుమూరి సాయినాథ లాంటి వాళ్ళు కూడా పెద్ద వీటి గురించి రాస్తున్న క్రమం లేదు. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమైనా వ్యాసాలు మేము ఏంటంటే హిందూ పేపర్లో అయినా సగం ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. ఇందులో వచ్చేది అప్పట్లో ఈ లిబరలైజేషన్ కానీ ఒక జీవితం గ్రామాల్లో తెలంగాణలో ఏం జరుగుతుంది ఆ దుఃఖంతో రాసింది. సరిగ్గా దానికి వాళ్ళ ఆ పాట గురించి ఆ ప్రస్తావన అంతా సమాజం తెలుసుకుని వాటి వివరాలు ఒక్కకుండా మీ టైం బట్టి ఇవాళ ఏంటంటే ఉందో ఏ వృత్తులు అయితే నేను చెప్పినో ఆ వృత్తులంతా వలస పోతుంటే నిజంగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అది వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అత్యోక్తి అని చెప్పి గొప్పగా స్వర్గం అని కానీ ఏదైతుందో పూర్వపక్షం చేసినారు. ఏ దుఃఖము ఏ విషాదం అవుతుందో దాన్ని పూర్వపక్షం చేసి నేను వలసలు వెళ్ళిపోతాను. వలలు తీసుకొని నేను తెనుగొల్ల బెస్తోళ్ళ కండ్లల్లా పడుకున్న మేలుకున్న చెరువు మెదలాడేది. ఆ చెరువు ఇట్లా అయింది. ఇప్పుడు అలాంటి చెరువు ఒక గండి లేక అయింది, ఒక వండి నిర్రలు అయిందా. అదే చెరువులో వలలు తీసుకొని బైకులో పోయి తెచ్చుకుంటున్నారు. అది ప్రభుత్వంలో ఒక చాలా ముఖస్థితిని కాదు, నిజం కూడా. మీరు సత్యాన్ని ప్రెగ్మాటిజం మీరు అంటారు జేమ్స్ అంటారుగా, ఏదైతే వాస్తవమో సత్యాన్ని సత్యంగా చెప్పడానికి వెనుకోకూడదు. నిజాన్ని నిజంగా అంగీకరించగలరు. రాజకీయాల అంశాలు వాటి అవసరాలు ఆయా సమాజంలో ఆ ఉనికిలో ఉన్నంత కాదు, ఒక అంశాన్ని సత్యంగా అంగీకరించడం అనేది అది అంబేద్కర్ కానీ గాంధీ కానీ మిగతా మన భారతీయ సంస్కృతి కూడా పాతకాలం ఉన్నది. అట్లా చెప్తున్నప్పుడు నేను ఏ పాటకైతే నేను రాసినా దానికి పూర్వపక్షం చేసినారు. వృత్తులు ఒకటే కాదు, వడ్రంగు వాళ్ళకి చేనేత వాళ్ళు నానా రకాల బాధ. ఫస్ట్ చరణం అది. ఆ చేనేత మిత్రాన్ని పెట్టిన తర్వాత సిరిసిల్ల నేను పర్సనల్ పోయినాను. వాళ్ళు కానీ తర్వాత గ్రామాలలో వాళ్ళకి అందిన ఆర్థిక సాయం కానీ, వడ్రంగులకు కానీ, చేతి వృత్తులకు కానీ, సీబ్రెడ్స్ గొర్రె కుర్మలకు కానీ, ఈ వృత్తుల పని వాళ్ళకి కానీ, గ్రామీణ సేవా పనులకు కానీ రావటం వల్ల వాళ్ళకి ఆదరణ వచ్చింది, ఉనికి ఉన్నారు. రెండోది అంటే నీళ్లు రావటం వల్ల దాని చుట్టూతున్న వ్యవసాయం పెరగడం వల్ల వ్యవసాయ ఆధారితమైన గ్రామీణ వృత్తులతోని వాళ్ళ జీవితంలో ఒక అంటే ఈ వలసలు ఏ సారికి లేని ఒక జీవితం ఏర్పడింది. నీళ్లు ప్రధానంగా రావటం వల్ల ఇటు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు నీళ్లు రావటం వల్ల, నీళ్ళు అనేది పెద్ద కళగా తెలంగాణ శోకం అంతా కన్నీటి శోకం. అది జరగటం వల్ల మన ఆ పాటను ఇప్పుడు పూర్వపక్షం చేసి చూడొచ్చు మనం. తప్పకుండా చూడొచ్చు. బాగా జరిగింది, ఇంకా జరగాల్సింది ఉంది, సాధించింది ఉంది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదైతే వాస్తవం. 10 ఏళ్ల కాలంలో అంటే వేరే ప్రభుత్వాలు చూసినాం. అనేక దేశాల్లో చైనాలో విప్లవం వచ్చిన ఎన్నేళ్ళకు కూడా ఇప్పటికి కూడా చూస్తే చాలా సమస్యలు మనం తోచుకుంటలేవు. బెంగాల్ లాంటి అంటే నిబద్ధత జ్యోతిబస్సు లాంటి ఉన్న ప్రాంతంలో ఇవాళ బెంగాల్ ఇది ఉంటే రేపు భారతదేశం అంతా బెంగాల్ అనుసరిస్తూనే ఒక నానుడు ఉండేది. కానీ అక్కడ కూడా మేము ప్రాక్టికల్గా చూస్తే చాలా అంశాలు వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం వచ్చి కూడా అనేక అంశాలు రాలేదు. కానీ ఒక 10 ఏళ్లలో ఇక్కడ వచ్చిన మార్పులు అవి చెప్పనీకే మాకేం బేసిస్ ఉండాలి. నిజం కూడా అలాంటి మార్పులు. అందుకనే మేము రావటం జరిగింది రాజకీయాల కోసం, ప్రజల కోసం. అది చూసినప్పుడు ఖచ్చితంగా నేను కొట్లాడి మేము పాటలు రాస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఏడుస్తాం కాదు, కొంచెం ఉపశమనం వచ్చే ప్రజల దృష్టితో ఆలోచిస్తే ప్రజలకు ప్లేస్మెంట్, ప్రజలు బాగుండాలి. మా భావుకత్వం కోసం కరువులు అట్లే ఉండాలి, దుఃఖం ఏం మారే ఇట్లా రాయొచ్చు, మేము కన్నీరు పెడుతున్నాయి ఇంకా ఏడిపించచ్చు. కానీ మారుతున్నప్పుడు ప్రజల్లో వెలుగు రావటం అనేది దాన్ని గుర్తించి దాన్ని ఆశ్రయించుకొని ఒక పరిణతి సమాజం ఒక ముందుకు లేకుంటే మధ్య యుగాలు నాటి అదే స్థితిలో ఉండాలని కాదు కదా వచ్చిన ఈ మార్పు నాది. అది ఇవాళ తెలంగాణలో నా వరకు వ్యక్తిగతంగా నేను అట్లా ఫీల్ అయ్యే నేను. ఇంకా ఒక్క మాట ఇంకా మీరు మాట్లాడుతుంటే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైన రోజు ఆ పాలమూరు జిల్లాలో నేను చూసిన వెలుగు, ఆ పాలమూరు నాయకుల మొహాల్లో కానీ ప్రజల మొహాల్లో కానీ ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఇంటికి వచ్చి ఎంత సంతోషపడ్డాడంటే ఆ రోజు ఆ కొల్లాపురంలో అక్కడ ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత ఆయన కళ్ళల్లో నీళ్లతో ఆయన చెప్పిన మాట, అసలు నా జీవితం ధన్యమైపోయింది ఈరోజు. ఏ పాలమూరు అయితే కన్నీళ్లు వలసలు చూసిందో ఆ పాలమూరులో ఇవాళ నీళ్లు, ఇవాళ రివర్స్ మైగ్రేషన్ వచ్చి ఒకనాడు మైగ్రేషన్కు పర్యాయపదంగా ఉన్న పాలమూరు ఇవాళ ఇరిగేషన్కు పర్యాయపదమైందని చెప్పి సంబరంగా ఆయన ఒక చిన్నపిల్లాడిలాగా సంబరపడి చెప్తా ఉండే. నాకు అదే సందర్భంలో ఇప్పుడు మీరు చెరువు గురించి పాడుతుంటే నాకు ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది. ఆ మధ్యన నేను ఒక ఎన్నికల మీటింగ్ అంటే మేము